హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. సరే కదా, జొన్న రొట్టె అంత బాగా పొంగింది కదా. అట్లా పొంగాలంటే, మెత్తగా రావాలంటే ఏం చేయాలో చూసేద్దాం. ఒక గ్లాసు జొన్న పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్, ఒక్కొక్కరు పిండిలోనే సాల్ట్ పట్టించుకొస్తారు. అలా పెట్టని వాళ్ళు ఇలా పిండిని నీళ్ళలోకి వేసి, నీళ్ళు బాగా మరిగేటప్పుడు పిండిని వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికేస్తాయి కదా, అప్పుడు ఆఫ్ చేసి ఇలా గరిటెతో కలిపేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారే వరకు. అది చల్లారేలోపు ముల్లంగి ఫ్రై చేసుకున్నాం. ఇందులోకి సూపర్గా ఉంటుంది. ముల్లంగి మొత్తం పీల్ చేసేసి చూసారు కదా, అంత తురిమి పెట్టుకున్నాను నేను. దాన్ని పక్కన పెట్టేసుకొని మిక్సర్ జార్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి, పచ్చిమిర్చి, కారం తగ్గట్టుగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకుందాం. ఆ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు వేసుకోండి. పోపు వేగిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మనం పచ్చిమిర్చి, పచ్చికారం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులోకి ముల్లంగి కూడా వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే 5 నిమిషాలే చాలు. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చూసారు కదా, పిండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. బాగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా ఉన్న పిండిని మీకు ఎంత కావాలో అంత తీసుకొని ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఒక క్లాత్ పెట్టుకోండి. చూసారా, పిండిని చేత్తో నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో మీరు చేత్తో ఎంత బాగా ప్రెస్ చేశారంటే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. చపాతీని ఎలా తిక్కుతామో సేమ్ అలా తిక్కేయచ్చు చేత్తో, మనం తట్టాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా, దాని మీద వేసేసి కొంచెం బబ్బులు వచ్చినప్పుడు వాటర్ వేసేసి, చూసారు కదా నేను వాటర్ వేస్తున్నాను, అలా వేసేసి ఇంకో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చేసుకోవడమే. అంతే, సింపుల్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూపించేసా కదా. జొన్న రొట్టెలోకి చూసారు కదా ఎంత బాగా పొంగుతుంది కదా. ఇలా పొంగాలంటే ఇలా చేయండి. అంతే, సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే కదా, జొన్న రొట్టి ముల్లంగి ఫ్రై చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మీ ఒక్క లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. మర్చిపోకుండా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.